నమస్కారం ఏపీ జర్నలిజం వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల ముందుగా హెడ్లైన్స్. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు. వైఎస్ఆర్ బతికి ఉంటే ఏపీ పరిస్థితి మరోలా ఉండేది. రాహుల్ గాంధీ వ్యాఖ్య. రెండు రాష్ట్రాలు రెండు కళ్ళు అని చంద్రబాబు అంటున్నారు. దీనిపై అనుమానాలు ఉన్నాయి. అంబటి రాంబాబు. వైసీపీ పాలన ఏపీలో ఎమర్జెన్సీని తలపించిందని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి వ్యాఖ్యలు. ఇక డీటెయిల్స్ చూస్తే నేడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా ప్రత్యేకంగా ఓ వీడియో సందేశాన్ని పోస్టు చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ బతికి ఉంటే ఏపీ పరిస్థితి మరోలా ఉండేదన్నారు. ఆయనను కోల్పోవటం రాష్ట్ర ప్రజలకు తీరని లోటని చెప్పారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని షర్మిల కొనసాగిస్తారని ఈ సందర్భంగా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తాను ప్రారంభించిన భారత్ జోడో యాత్రకు ఒక రకంగా వైఎస్ఆర్ పాదయాత్ర స్ఫూర్తి అని అన్నారు. Namaskar. Today is Rajashekar Reddy ji's birthday. A true leader of the masses, a person who felt for the people of Andhra Pradesh, who believed in the people of Andhra Pradesh and who lived for the people of Andhra Pradesh. It's a tragedy that we lost him, and I'm absolutely certain that if he was here today, Andhra Pradesh would be a completely different place. It would not be facing the tragedies, the difficulties it is facing today. Sharmila ji is his daughter. I've got to know her well. I'm confident that she's going to take forward Rajashekar Reddy ji's legacy, and she's going to do it because she has the same sentiment, the same tenacity, the same grit and the same affection and love for the people of Andhra Pradesh that he had. I personally learned a lot from Rajashekar Reddy ji. My Bharat Jodo Yatra, the walk from Kanyakumari to Kashmir, was inspired by Rajashekar Reddy ji's yatra across Andhra Pradesh. I remember seeing the visuals of Rajashekar Reddy ji walking through the heat, walking through the rain, and walking with the people of Andhra Pradesh. And we took some of those ideas and we merged them into our Bharat Jodo Yatra. I'd like to wish you all the best for Rajashekar Reddy ji's birthday. We will remember him with love and affection. Thank you. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. మహానేత డాక్టర్ వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన తండ్రికి ఘన నివాళులర్పించారు. వైఎస్ జగన్తో పాటు వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, పలువురు కుటుంబ సభ్యులు కూడా పాల్గొని మహానేతకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొని వైఎస్ఆర్కు జయంతి నివాళులర్పించారు. సెల్లులు డౌన్ చేయండి అన్న మీరు.
వైసీపీ పాలన ఏపీలో ఎమర్జెన్సీని తలపించిందని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో జరుగుతున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ జగన్ పాలనలో హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయన్నారు. జగన్ ఎంత నొక్కేశారో ప్రజలు గమనించి ఎన్నికల్లో ఓడించారని తెలిపారు. బాధ్యతతో మెలుగుతూ ఏపీ అభివృద్ధికి సహకరిద్దామని ఎంపీ పురంధేశ్వరి వెల్లడించారు. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. రాష్ట్ర స్థాయిలో కూడా అద్భుతమైనటువంటి విజయాన్ని ఎన్డీఏ కూటమి ఇవాళ కైవసం చేసుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా అనూహ్యంగా ఇవాళ ఎన్డీఏ కూటమిని అక్కడ కేంద్రంలో ఇక్కడ మన రాష్ట్రంలో కూడా ఆశీర్వదించడం జరిగింది. అయితే మనం ఇక్కడ గుర్తించవలసినటువంటి విషయం, వారు అందించినటువంటి ఆశీర్వాదంలో వారి యొక్క ఆకాంక్షలు అపేక్షలు కూడా ఇమిడి ఉన్నాయనేటువంటి విషయాన్ని అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా గుర్తిస్తుంది అని చెప్పి మరి రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి కూడా ఈ సమావేశ మాధ్యమంగా నేను తెలియజేస్తున్నాను. ఇవాళ ప్రజలు మనకి ఇంత పెద్ద ఎత్తున ఓటు వేశారంటే ఇది కేవలం ఎన్డీఏ కూటమికి వేసినటువంటి ఓటు కాదు. ఇది ప్రత్యక్షంగా కూటమికి వారు ఓటు వేసినా కూడా ఇది పరోక్షంగా వికసిత్ భారత్ కి, అదేవిధంగా స్వీయ ఆధారిత భారత్ కి, ఆత్మ నిర్భర్ భారత్ కి ప్రజలు వేసినటువంటి ఓటు అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి. గడిచిన 10 సంవత్సరాల కాలం ఏదైతే ఎన్డీఏ కూటమి కేంద్రంలో అధికారంలో ఉన్నదో ఆ కూటమి అద్భుతమైనటువంటి పరిపాలనని దేశానికి అందించినటువంటి సందర్భంలో, ప్రజా సంక్షేమ పాలనని ప్రజలకు అందించినటువంటి నేపథ్యంలో, అవినీతి రహిత పాలనని ప్రజలకు అందించినటువంటి తీరుని గమనించి ప్రజలు ఇవాళ ఎన్డీఏ కూటమికి వారి ఆశీర్వాదాన్ని అందించారు అని అంటే ఇది ఒక రకంగా ఎన్డీఏ కూటమి అనుసరిస్తున్నటువంటి వైఖరికి ఆమోద ముద్ర వేశారు అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి. ఎన్డీఏ పరిపాలన సందర్భంలో దేశంలో అద్భుతమైనటువంటి ప్రగతి మన దేశం సాధించింది. ఇటీవల హైదరాబాద్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కావడంపై ఏపీ మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. ఏపీ సీఎం చంద్రబాబు తనకు 2 రాష్ట్రాలు 2 కళ్ళ వంటివని చేసిన వ్యాఖ్యల పట్ల అంబటి సందేహాలు వ్యక్తం చేశారు. చంద్రబాబు తెలంగాణ డిమాండ్లను అంగీకరించినట్టేనా? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆయన ఏం ద్రోహం చేయబోతున్నారు? 2 రాష్ట్రాలు 2 కళ్ళు వంటివని అనటంలో అంతరార్థం ఏమిటి? దీని వెనుక ఏదో కుట్ర ఉంది. ఇద్దరు సీఎంల సమావేశంలో ఏం చర్చించారు? ఎందుకు ఆ వివరాలను రహస్యంగా ఉంచుతున్నారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఎందుకు ఏర్పడింది అనే దాని మీద ఒక వివరణ ఇవ్వలేకపోయారు. ఇంకొక అంశం ఏమిటంటే ఈ సమావేశానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన బృందంతో కలిసి వెళ్లే ముందు అనేకమైనటువంటి లీకులు తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది కొన్ని అంశాలు అనేది అన్ని మీడియా ఛానల్లో విపరీతంగా ప్రచారమైంది. ఇప్పుడు కూడా ప్రచారం అవుతా ఉన్నది. ఈ ప్రచారం అవుతున్నటువంటి అంశాల మీద సమావేశం ముగిసిన తర్వాత తెలంగాణ ఉప ముఖ్యమంత్రి గారు, తెలంగాణ మంత్రులు, ఆంధ్ర రాష్ట్ర మంత్రులు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో మీడియా ప్రతినిధులు ఇదే ప్రశ్నలు అడిగితే వాటికి సమాధానం చెప్పుకోకుండా దాటవేశారు. ఇది మరింత అనుమానాలకు తావు చూస్తున్నటువంటి అంశం. అసలు జనరల్గా ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకున్నారు అంటే ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారని అందరూ ఎదురు చూశారు. చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి మీటింగ్ జరిగింది కాబట్టి వారిద్దరూ ఉమ్మడిగా మీడియా ముందుకు వచ్చి నగరపాలక నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలకు విగ్రహానికి పూలమాలలు పునరంకిత మహాదాముని వైసీపీ నగర అధ్యక్షులు అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పేద ప్రజల హృదయాలలో చెరగని ముద్రను వేసుకున్న వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలకు అనుసరణీయమని అన్నారు. అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల హృదయాలలో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న నాయకుడు రాజశేఖర రెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గుజ్జల నారాయణరావు,
వైసీపీ నాయకులు బొంగ భానుమూర్తి, వరహాచారి, నామాల సర్వేశ్వరరావు, ముద్దాడ ఆదినారాయణ, గుండా వీరభద్రారావు, గండబోయిన సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదినం జయంతి పురస్కరించుకొని ఈరోజు విజయనగరం పట్టణంలో అన్ని డివిజన్లో కూడా ఎక్కడైతే వారి విగ్రహాలు ఉన్నాయో అన్నిటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేట్లు అందరూ కూడా సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. పెద్దలు మా ప్రీతం నాయకులు మాజీ డిప్యూటీ స్పీకరు కోలగల వీరభద్రం గారి సూచనల మేరకు పట్టణంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ జయంతిని సంబరాలు జరుపుకుంటున్నాం. మరి రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పాలంటే ముఖ్యమంత్రిలో ఈ రాష్ట్రంలో ఎవరైనా పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచించవలసిన వ్యక్తి ఎవరంటే మొట్టమొదటిగా రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పచ్చు. మరి ఆ రోజు ఆరోగ్యశ్రీ అవనివ్వండి, ఫీజు రిమెంబర్మెంట్ అవనివ్వండి, 104, 108 ఇవే కాకుండా ఆయన పాదయాత్రలో ఇచ్చిన హామీలు తక్కువ, చేసిన పనులు ఎక్కువ. మరి అలాంటి వ్యక్తి ఈరోజు మనలో లేకపోవడం చాలా బాధాకరం. ఆయన లేనప్పటికీ ఆయన ఆశయాల్ని, ఆయన తాలూకా ఉద్దేశాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అమలు చేస్తూ ఆయన ఆలోచనలకు తగ్గట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర పార్టీ నడుస్తున్న ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అలాగే విజయనగరంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మరి రానున్న రోజుల్లో ఏదైనా సరే కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది. రానున్న రోజులు అందరూ కలిసి మళ్ళీ మనకి మంచి రోజులు వచ్చినంత అందరూ కలిసి మెలిసి అందరం పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విజయనగరం పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికీ 75వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ రాజశేఖర విజయనగరం కాంగ్రెస్ పేదల గుండెల్లో దేవుడిగా నిలుస్తారని అన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రయత్నిస్తున్నారని అన్నారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతం చేసి రాజన్న ఆశయాలను తిరిగి ఆంధ్రప్రదేశ్లో తీసుకొస్తామని అన్నారు. మా ప్రీతమ నేత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి కార్యక్రమం నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా చేయడం జరిగింది. అందులో భాగంగా మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. గడిచిన కాలంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఈ రాష్ట్రానికి బడుగు బలహీన పేద ప్రజలకు అన్నీ కూడా అందుబాటులో తెచ్చి ప్రభుత్వాన్ని, సంక్షేమాన్ని రెండు కళ్ళుగా భావించి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి మన్ననలు ఆ రోజు పొందే కార్యక్రమాలు చేసి విషయం చూసాం. అదేవిధంగా ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ అవనియండి, ఆరోగ్యశ్రీ అవనియండి, రైతు భరోసా అవనియండి, పావల వడ్డీకే రుణమాఫీ అవనియండి, అనేక కార్యక్రమాలు 108 అవనియండి, 104 అవనియండి, అన్ని కార్యక్రమాలు కూడా ఆ రోజు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కేంద్రం ఆమోదించి ఇక్కడ రాష్ట్రానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించి అన్ని కార్యక్రమాలు చేసే ఘనత రాజశేఖర రెడ్డి గారిది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసే టైంలో ఈ రాష్ట్రంలో ప్రజలు అనుభవిస్తున్న స్థితిగతులను, వారి యొక్క బాధలను అర్థం చేసుకొని ఆ అధికారంలోకి రాగానే వారి యొక్క బాధలను, వారి యొక్క కష్టాలను దృష్టిలో పెట్టుకొని అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఏ ప్రభుత్వాలు మారినా
వాటి పేర్లు మార్చుకొని అవే కార్యక్రమాలు ప్రజలకు అందించే ప్రక్రియ మనం చూస్తున్నాం. అదేవిధంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి కూడా లబ్ధి చేకూర్చేలాగా రేషన్ కార్డు అవనివ్వండి, ఆరోగ్యశ్రీ అవనివ్వండి, అప్పట్లో 2 లక్షల వరకు కూడా పరిమితం చేసి ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యాన్ని అందించే ఘనత రాజశేఖర రెడ్డి గారిది. అదేవిధంగా కేంద్రంలో కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి వెన్నుదండుగా ఉండి రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన అన్ని కార్యక్రమాలు కూడా సపోర్ట్ చేస్తూ ఆ రోజు సోనియా గాంధీ గారి నాయకత్వంలో, మన్మోహన్ సింగ్ నాయకత్వంలో ఆ రోజు ఈ రాష్ట్రాన్ని సురక్షితంగా చేసుకునే పరిస్థితి. ఈరోజు తన తనయురాలు అయినటువంటి షర్మిలమ్మ ఈ రాష్ట్ర బాధ్యతలు, కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి కూడా గడిచిన ఎలక్షన్లో కూడా ఈ రాష్ట్రం అంతా తిరిగి రాజశేఖర రెడ్డి బిడ్డగా మన్ననలు పొందే విషయం చూసే ఉన్నాం మనందరం కూడా. రేపు రాబోయే ఎన్నికల్లో ఈ రాజశేఖర రెడ్డి గారి తనయురాలుగా షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపిస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి యొక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అభివృద్ధి చేసే విధంగా ఈ షర్మిలమ్మ గారు ఈ పని చేస్తారని కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో టిట్కో గృహాల సముదాయ కాలనీలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెదేపా శ్రేణులతో కలిసి శ్రమదానం చేశారు. ప్రజలు సంచరించడానికి వీలు లేకుండా కాలనీలో అడవిలా పెరిగిన చెట్లు, మట్టి గుట్టలను తొలగించారు. మంత్రి రామానాయుడు స్వయంగా పారా పలుగు పట్టి పనులు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో తెదేపా ప్రభుత్వంలో గృహాలను 90% పూర్తి చేస్తే వైకాపా ప్రభుత్వం 5 ఏళ్లలో అరబస్తా సిమెంటు రూపాయి పని లేదన్నారు. వారి మహిళల సొంతింటి కళ నెరవేర్చాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8 లక్షల ఎన్టీఆర్ టిట్కో ఇళ్లు, మన పాలకులలో 7,159 ఇళ్లు ఆ రోజు 2019 ఎన్నికల నాటికి 90% ఆ రోజు పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో ఒక్క అర్బస్తా సిమెంట్ గాని, ఒక్క రూపాయి గాని పెట్టకుండా ఆ పేదల మీద, ఆ మహిళల మీద కక్ష సాధించడానికి నిదర్శనం ఈ రోజు ఏదైతే ఎన్టీఆర్ టిట్కో ఇళ్లలో పెద్ద మాదిరిగా ఒక చెట్టడవిల మాదిరిగా పెరిగిపోయిన వృక్షాలతో నిండి పాములు పుట్టలతోటి ఏదైతే కట్టినటువంటి కట్టడాలు, బిల్డింగులు కూడా మరి చెదలు పట్టినటువంటి స్థితికి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో తీసుకొచ్చాడని అంటే పేదల మీద కనికరం లేనిటువంటి, మానవత్వం లేనిటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకే ప్రజాస్వామ్యంలో, రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి వ్యక్తి ఉండడానికి అర్హుడు కాదు అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా ఏదైతే ఎంతో కష్టపడి శ్రమించి మేము 2 సంవత్సరాల్లో 90% పూర్తి చేశాం. మరి ఈవేళ ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయి దీని మీద ఖర్చు పెట్టకపోగా మేము కట్టినటువంటి ఇళ్లను సైతం బ్యాంకులకి తాకట్టు పెట్టి ఒక్కొక్కరి నెత్తి మీద 3,80,000 ఈ రోజు వడ్డీతో కలుపుకుంటే 8-10 లక్షల రూపాయల చొప్పున నా పాలకొల్లు నియోజకవర్గంలోనే మేము కట్టినటువంటి ఈ ఎన్టీఆర్ టిట్కో ఇళ్ల మీద 180 కోట్ల రూపాయలు ఈవేళ ఆయన తనఖా పెట్టి ఆయన అకౌంట్లోకి తరలించుకున్నటువంటి పరిస్థితి. కనీసం వేతనం అమలు, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ 10న దేశవ్యాప్త కార్మికుల డిమాండ్స్ డేను జయప్రదం చేయాలని సిఐటియు నంద్యాల జిల్లా మండల నాయకులు ఈరన్న, వీరారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం అదోనిలోని సుందరయ్య భవన్లో సమావేశంలో వారు మాట్లాడారు. 4 లేబర్ కోడ్లుగా సవరించిన చట్టాలను రద్దు చేయాలని, కనీస వేతనం 26,000, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్, గ్రాడ్యుటీ ఇవ్వాలని కోరారు. ప్రధానంగా ఆల్ ఇండియా సిఐటి కమిటీ పిలుపుకోవడం జరిగింది. ప్రధానంగా లేబర్ కోడ్ అనేటువంటిది గతంలో ఉన్నటువంటి ఈ యొక్క 24 కోడ్లను 4 కోడ్లుగా విభజించి ఆ కోడ్లను అనేటువంటి దాన్ని అట్లే కంటిన్యూషన్గా ఆ చట్టం అనేటువంటిది అట్లే అమలు పరిచేటువంటి పరిస్థితుల్లో ఈరోజు నరేంద్ర మోడీ మూడోసారి అధికారం వచ్చినటువంటి దాని సందర్భంగా చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి దాన్ని ఉపసంహరించుకోవాలని, దానికి అట్లా చేయలేకుంటే నేను జనవరి 10వ తేదీన పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి ఆల్ ఇండియా కమిటీ కూడా పిలుపుకోవడం జరిగింది. రెండవది, ఈరోజు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూడా సీఎంగా పోరాటం చేస్తుంది. దాంతోపాటు ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ అయితేనేమి, ఆశా వర్కర్స్ అయితేనేమి, మధ్యాహ్న భోజనం సమస్యను కూడా
రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆల్ ఇండియా కంపెనీ కూడా ఆ రకంగా అంటే కేంద్ర ప్రభుత్వం కూడా పరిష్కరించలేదు కాబట్టి ఇప్పటికైనా ఈ స్కీమర్ల యొక్క సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని పెరుగుతున్న రేట్లకు అనుగుణంగా వాళ్ళ జీతాలు కానీ వాళ్ళకు ఉన్నటువంటి డిమాండ్స్ కానీ వాళ్ళందరూ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పేసి సిఐటిగా కోరడమైనది. అయితే మరి ఆ రకంగా చేయలేకపోతే రేపు జరిగేటువంటి పద్ధతులను పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తామని చెప్పేసి సభాముఖంగా. మీకు క్రెడిట్ కార్డు ఉందా? మీకు క్రెడిట్ కార్డు విషయంపై ఎవరైనా ఫోన్ చేస్తున్నారా? అయితే మీరు సైబర్ క్రైమ్ నేరగాళ్ల బారిన పడే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలని నంద్యాల ఎస్పీ రఘువీర్ రెడ్డి నంద్యాలలో హెచ్చరించారు. క్రెడిట్ కార్డు ఆధారంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసంతో ప్రజల సొమ్మును కొల్లగొట్టడం మొదలుపెట్టారన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ అన్నారు. క్యాంపస్లో అరేంజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి 3 అంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి దాంట్లో సిఐపిఎఫ్ కేంద్ర పారామిలిటరీ బలగాలు ఉంటాయి. రెండో దాంట్లో స్టేట్ ఆర్మడ్ ఫోర్స్ ఉంటుంది. 3వ అంచెలో లోకల్ సివిల్ పోలీస్ ఉంటుంది. ప్రతి సెక్షన్ కూడా ఒక డిఎస్పీ ఉంటారు, 3 ఇన్స్పెక్టర్లు, 6 ఎస్ఐలు నుండి భద్రతలంతా కూడా పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా కలెక్టర్ గారు మేము అన్ని రకాలుగా ప్రత్యేకంగా విజిట్ చేసి అక్కడ ఏర్పాట్లపైన పర్యవేక్షణ చేయడం జరుగుతూ ఉంది. ఇది భద్రతాపరమైన చర్యలు. చుట్టుపక్కల పెట్రోలింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్ట్రాంగ్ రూమ్స్ ఆ ఏరియా మొత్తం కూడా 144 సెక్షన్ అమల్లో ఉంది. ఎవరు కూడా ఆ దరిదాపుల బ్లాక్ రావడం కానీ తిరగటం కానీ చేయడానికి వీల్లేదు. గుంపుగా అనుమతి లేదు. 144 ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది. కేవలం సంబంధించిన క్యాండిడేట్స్, ఏజెంట్స్ మాత్రమే వస్తారు. వాళ్ళందరికీ ఎక్కడెక్కడ పార్కింగ్ సదుపాయం అనేది అవన్నీ కూడా తెలియపరచడం జరుగుతుంది. వాళ్ళ సెంటర్కి వాళ్ళు కౌంటింగ్లో వెళ్ళి పాల్గొంటారు. మిగతా సామాన్యులు ఎవరు కానీ ఆ సెంటర్స్ వద్దకు రావడానికి వీల్లేదు. అట్లనే ఎవరి గ్రామాల్లో, ఎవరి మండలాల్లో వాళ్ళు ఉంటారు, ఎవరి ఇళ్ళ దగ్గర వాళ్ళు ఉంటారు. ఎవరు కూడా గుమిగూడటానికి ఆస్కారం లేదు ఎక్కడ కూడా. అది నియోజకవర్గ కేంద్రమైనా, మండల కేంద్రమైనా ఎక్కడ కూడా గుంపులుగా ఉండి జనం పోగొట్టడం అలాంటిది నిషేధించడం అయింది. చట్ట ప్రకారంగా అది కాదని ఎవరైనా ఇది చేస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక నారా చంద్రబాబు నాయుడు తొలిసారి ఎన్టీఆర్ భవన్కు వచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవనంలో టీడీపీ క్యాడర్తో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకా నందమూరి సుహాసిని, బక్కిన నరసింహులు, అరవింద్ కుమార్ గౌడ్, నన్నూరి నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తెలుగు గడ్డపై టీడీపీకి పునర్వైభవం వస్తోందని, ఏపీ తెలంగాణ తనకు 2 కళ్ళు అని అన్నారు. తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుందని, తెలుగు జాతి అనేక సంక్షోభాలు ఎదుర్కొందన్నారు. టీడీపీ కూడా రాజకీయంగా అనేక సంక్షోభాలు ఎదుర్కొందని, ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుంటూ టీడీపీ ఎదిగిందన్నారు. నాకెంతో ఆనందం, నాకొక ఉత్సాహాన్ని కూడా మిమ్మల్ని చూస్తూ ఉంటే ఇంకా ఎక్కువ చేయాలనే ఉత్సాహం వస్తూ ఉంది. వేదిక పైన, వేదిక ముందర ఉన్నటువంటి నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు. ఈరోజు ఇక్కడ మొన్న ఎలక్షన్లో కూడా మనం పోటీ చేయలేదు, కానీ కార్యకర్తలు చూస్తే ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు, కానీ ఇంత పెద్ద ఎత్తున రాగలిగారంటే అది తెలుగుదేశం పార్టీ బలం. నేను వచ్చింది మీ అందరికి కూడా, మీరందరూ ప్రత్యక్షంగా పరోక్షంగా నా గెలుపు కోసం పనిచేశారు ఆంధ్రప్రదేశ్లో. అలాంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, మహానాయకుడు, యుగ పురుషుడు నందమూరి తారక రామారావు ఒడిశాలోని పూరిలో విశ్వప్రసిద్ధ జగన్నాథుడి రథయాత్ర కోలాహలం నెలకొంది. ఆ రాష్ట్రంతో పాటు దేశం నలుమూల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
దీంతో పూరి కిక్కిరిసిపోయింది. జై జగన్నాథ్ హరిబోల్ నామస్మరణతో అక్కడి వీధులన్నీ మారుమోగుతున్నాయి. దేశ ప్రజల ఆయురారోగ్య సంపదలతో వెలసిల్లాలని దేశ ప్రధాని నరేంద్ర మోడీ వికసిత్ భారత్ సంకల్పం నెరవేరి భారతదేశం అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని కోరుకుంటున్నానని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తెలిపారు. ఆదివారం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ సందర్శించుకున్నారు. Our Prime Minister Sri Narendra Modi ji, it's a historical government, third time is formed the government. In that government, for a Tamil representation, for Tamil people's participation, he given me an opportunity for the Ministry of State for Information and Broadcasting and Minister of State for the Parliament Affairs. I used to come to pray Bhagwan Balaji. So I always pray to the people's health and people's welfare and progressive of the country. So today I prayed for the all people's progressive, the nation progressive, our Prime Minister's vision for the Viksit Bharat 2047 for the Viksit Bharat. In that Viksit Bharat, so I prayed all prosperity, wellness and good health to the citizen of the country. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.